ఇటువంటి బాధాకరమైన ఇన్సిడెంట్ జరగడం అందరికీ చాలా బాధాకరం. ఎక్కడి నుండైనా స్టూడెంట్స్, విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సంఘటనని ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకొని మంచి డిసిప్లిన్‌తో విద్యను, వారి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. తెలుసు, మా పక్కనే ఉన్నది, మా ఎదురుగుంటాను. హ్మ్. అందరికి బాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళేవాడండి. హ్మ్. ఆమె పిల్లడంటే పిల్లడు కాదండి, వజ్రం. హ్మ్. ఒక రోజు ఒక జోలు లేదు. ఆ పిల్లడు ఉన్నన్నాళ్ళు మాకు ఒక వేడుకలాగా అయిపోయింది. హ్మ్. అలాంటి పిల్లడు పోయాడంటే మాకు కష్టం అనిపిస్తుంది, బాధ. అందరం వీరందరం బాధపడుతున్నాం. అందరికీ టాట చెప్పుకుని వెళ్ళేవాడు, చిన్న పెద్ద అని లేదు, అందరినీ పలకరించుకుని ఉండేవాడు. హ్మ్. దేవుడు ఎంత బాగా చేస్తాడు. 2వ తేదీ జూన్ స్కూల్ రీఓపెన్ ఫస్ట్ డే. ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి స్కూల్కి బయలుదేరాడు. బయలుదేరే ముందు యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు అమ్మ దా అనుకొని పిలుస్తాడు, అలాగే పిలిచాడు. ఆడొక నుదుట్లో ఎప్పుడు ముద్దు పెట్టేసే వెళ్తాడు. అలాగే ముద్దు పెట్టేసి మమ్మీ వెళ్ళొస్తా అనుకొని అన్నాడు. బాయ్ అనుకొని ఇంకా రోడ్డు చివరి వరకు నేను చూస్తూ ఆడ చివరికి చూసి తర్వాత టర్న్ అయ్యి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాడండి. స్కూల్ నుంచి 4:30కి స్కూల్ అయిపోతుంది. మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఎక్కడికి వెళ్ళాడు. ఎప్పుడైనా అంటే అది కూడా వెళ్ళాడు, ఇంటికి వచ్చేకే బయటికి వెళ్తాడు. ఎప్పుడైనా వెళ్తే 4:30కి వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేస్తాడు అనే ఇంటి కరెక్ట్గా రోడ్డు దాటుతున్నాడంటే ఆ టాటా మ్యాజిక్ అంటారు, ఇక్కడ అందరూ క్యాబ్ అంటారు. ఆ క్యాబ్ ఎంత ఫోర్స్గా వచ్చిందంటే వాడికి, ఇక్కడ వాళ్ళు చెప్పింది నేను చూడలేదు కానీ ఇక్కడ ఎవరైతే చెప్పారో వాళ్ళ చెప్పిన బట్టి నెక్స్ట్ ఆ టాటా మ్యాజిక్కి ఉండే గ్లాస్ పగిలిపోయింది. దీన్ని బట్టి చూసిన బట్టి మేము ఏంటంటే ఊహించి చెప్తున్నాం. ఏంటంటే ఆడు ఎంత ఫోర్స్గా వచ్చాడంటే సైకిల్ వాడ క్యాబ్కి ఉండిపోయి వాడేమో ఎగిరి ఆ గ్లాస్కి తగిలి కిందకి పడ్డాడు అనుకొని, అది కూడా ముందుని పడలేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ పడ్డాడు. టాటా మ్యాజిక్ ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళి ఆగింది. ఆగి ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ చెప్పిన వాళ్ళ బట్టే చూశారు. అప్పటికే మేబీ మా బాబు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. నాకు ఒక 5:30కి తెలిసిందండి. అప్పటికే వాడికి చీపురుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ఉన్నారు. చీపురుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను డైరెక్ట్గా వెళ్ళి చూసేసరికి మా బాబు అసలు అన్కాన్షియస్, అసలు ఎంత పిలిచినా పలకట్లేదు, ఉరకట్లేదు. నేను వెళ్ళిన ఒక్క నిమిషానికే ఫిట్స్ ఇంకా వచ్చేసింది. ఆ ఫిట్స్ అలాగే కంటిన్యూషన్ మేము విజయనగరం సుఖీభా హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు అలాగే ఉంది. ఫిట్స్ అనేది అక్కడ డాక్టర్స్ అనే బట్టి ఏంటంటే బ్రెయిన్కి చాలా ఇంజూర్డ్ అయ్యింది. నెక్స్ట్ బ్రెయిన్కి ఆక్సిజన్ ప్రాపర్గా దొరకకపోవడం వల్ల ఆ ఫిట్స్ వచ్చింది. తీరా వెంటనే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్లోని తెలిసింది ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్ టోటల్గా ఇంజూర్డ్ అయ్యింది. ఎంత ఇంజూర్డ్ అయ్యింది అనేది ఆఫ్టర్ ఆపరేషన్ చెప్తానన్నాడు. ఎప్పుడైతే ఆపరేషన్, మేబీ ఆపరేషన్ చాలా 2-3 అవర్స్ దాటుతుంది, కానీ 1 అవర్లో అయ్యింది. ఆ 1 అవర్కి ముందే మధ్యలో డాక్టర్ వచ్చి ఆపరేషన్కి వచ్చి మధ్యలోని 60-40 అన్నారు. ఆ తర్వాత ఆపరేషన్ అయ్యాక అసలు చూసిన తర్వాత మాకు వీడియో చూపించారు. ఆపరేషన్ అయ్యిందంతా చూపిస్తే అప్పుడే చెప్పారు, మరి మీరు హోప్ పెట్టుకోవద్దని సార్ అని. హోప్ పెట్టుకోవద్దని జస్ట్ వెంటిలేటర్ మీద మా బాబు ఒక్కరోజు 1.5 డే అంతే. 12th జూన్ 4:30కి ఇంటికి రావాల్సినోడు యాక్సిడెంట్ జరిగింది. సండే 14th జూన్ 7:30 కల్లా
ఇంట్లో బాగుండేవాడు. ఇంట్లో చాలా బాగుండేవాడండి. ఇంట్లోనే కాదు, బయట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరైనా, ఫ్యామిలీ మెంబర్స్, నెక్స్ట్ చుట్టుపక్కల ఎవరున్నా పిలిస్తే జస్ట్ రాజ్ అంటే చాలు, వెంటనే ఆంటీ, ఎక్కడికి వెళ్ళా హాయ్ ఆంటీ, బాయ్ ఆంటీ. వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే వదిన ఆడుకుంటామంటే సరే, దూరం వెళ్ళాం. ఎక్కడ అంటే జస్ట్ టైమింగ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండేది. అది బయట అయినా సరే ఎక్కువసేపు ఆడేవాడు కాదు. ఎంతసేపు మమ్మీ, ఫ్యామిలీ అంటే చాలా పిచ్చి. అమ్మ, నాన్న, అక్క ఉంటే చాలు. ఎంతసేపు మా నలుగురు ప్రపంచంలోని ఒక్కడు. వాళ్ళ డాడీకి లాస్ట్ ఇయర్ ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్. డాడీ మీరేమి చెయ్యొద్దండి, నేనున్నాను, జస్ట్ నాకు కేక్ వేయండి. పండు అంటే చాలు. నాన్న, వాళ్ళ డాడీ ఒకవేళ వాటర్ తీసుకున్నాను, నాన్న ఎందుకు నాన్న, నేనున్నాను కదా, నాకు కేక్ వేయండి. నాకైతే ఇప్పటికీ అనిపిస్తుంది, నా కొడుకు ఇంకా ఇప్పుడే వచ్చి అమ్మ స్కూల్ నుంచి వచ్చాను, ఏముంటా ఆకలేస్తుంది, ఏదైనా సరే. ఆ డ్రైవర్ ఏడ్ చూసి నడిచాడు, ఏడ్ చేశాడు. మొత్తం మా అబ్బాయి మాత్రం కుమారు మా స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా విచారకరమైంది. అయితే దీనికి స్కూలు యాజమాన్యం, సిబ్బంది అందరూ పిల్లలతో సహా చాలా తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేస్తున్నాం. స్కూల్లో కూడా పిల్లలందరూ 2 రోజుల పాటు మౌనం పాటించాం. అదేవిధంగా ఇంకా ఫ్యూచర్లో పిల్లలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, రోడ్ సేఫ్టీ రూల్స్ ఏంటి, మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఓవర్టేక్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఈ సేఫ్టీ రూల్స్ని అన్నిటినీ చదువుకుని శుభ్రంగా తెలుసుకుని మనం 10 మందికి సేఫ్టీ చెప్పేటట్టు ఉండాలి. కానీ ఇలా యాక్సిడెంట్లకు గురి అవ్వకూడదు. ఆ ఒక్క సెకండు ఆ తల్లిదండ్రులను ఎంత కలిసివేసిందో చాలా బాధాకరం. మదర్ కూడా మా దగ్గర ఒకనొకప్పుడు టీచర్గా పనిచేశారు. ఫాదర్ కూడా మాకు మంచి కొలీగు, మిత్రుడు. వాళ్ళని చూస్తుంటే మాకు చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు ఇక జరగకూడదు. పిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి. పేరెంట్లు కూడా పిల్లల్ని రాకపోకలు గమనిస్తూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు ఇంకా ముందు జరగకుండా ఉంటాయని తెలియజేస్తున్నాం. మా తరపు నుండి ఏమైనా సేఫ్టీ రూల్స్ గురించి అంటే మేము దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని కంట్రోల్ చేసే ఏర్పాటు మేము చేస్తాం. అవినాష్ మేము పండు అని పిలుచుకుంటామండి. మా అక్కడికి ఇక అంటే అబ్బాయి ఏంటంటే చాలా డిసిప్లైన్, ఇంకా గుడ్, మంచి బాగా చదువుతాడు కూడా, క్లవర్ కూడా. సో తను ఇంట్రెస్ట్గా, యాక్చువల్గా డే 1 కూడా నుంచి తను ఇంట్రెస్ట్గా స్కూల్కి వెళ్ళాలి. ఆ డిసిప్లిన్తోనే ఫస్ట్ డే కూడా లీవ్ పెట్టకుండా స్కూల్కి వెళ్ళాడు. వెళ్ళడం అక్కడ యాక్టివ్గా ఉండి అంతా అయిన తర్వాత 4:30కి అలాగే స్కూల్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ తన ఓన్ సైకిల్ మీద ఇంటికి బయలుదేరాడు. మేమేంటంటే యాజ్ యూజువల్ వచ్చేస్తున్నాడు కదా అని చెప్పి దీనిలోనే ఉన్నాం. తర్వాత చూస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక రోడ్ టర్న్ అవుతుంటే వెహికల్ వచ్చి బ్యాక్ హిట్ చేసిందని. ఒంటి మీద ఏం గాయాలేవండి, తలకే దెబ్బ తగిలిపోయింది. ఇంకా అక్కడ నుంచి కోమాలోకి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి బ్రెయిన్ డెడ్. అంటే ఆపరేషన్ చేశాక కూడా ఛాన్సెస్ కూడా లేవని చెప్పి ఇంకా అక్కడ బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతారు. వెహికల్ వాడు కాస్త నెగ్లిజెన్స్ తగ్గించుకొని తను ప్రాపర్ వేలో ట్రాఫిక్ రూల్స్ పాటించి ఉంటే ఈరోజు మా ఫ్యామిలీలో ఒక మంచి అబ్బాయిని మేము కోల్పోయే సిచ్యువేషన్ లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద సిచ్యువేషన్ మాత్రం చాలా బాధాకరం మాకు. ఎందుకంటే చెప్తున్నా కదా, వెరీ గుడ్ అండ్ డిసిప్లిన్ స్టూడెంట్ తను.
టాపర్ కూడా. 10th క్లాస్‌కి వచ్చాడు. ఒక మంచి ఫ్యూచర్ ఉంటది అని మేమేదో ఎన్నో హోప్స్ పెట్టుకున్న కుర్రాడు. ఈరోజు మా మధ్యలో లేడు. సమ్ నెగ్లిజెన్స్ వల్ల, ఎవడో నెగ్లిజెన్స్ వల్ల ఈరోజు మా ఫ్యామిలీలో ఇంత విషాదం మాకొచ్చింది. వెరీ పెయిన్‌ఫుల్ మేడం. థాంక్ యూ. చూస్తున్నారు కదా! అంటే కుటుంబ సభ్యులు ఏమి మాట్లాడలే సిట్యుయేషన్‌లో అయితే లేరు. అంటే వాళ్ళ బాధ వర్ణాతీతం అన్నమాట. ఎందుకంటే ఎంతో అంటే 10th క్లాసు మంచి భవిష్యత్తున్న అబ్బాయి ఇలాగ మృతి చెందడం చాలా బాధాకరం. అయితే కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంతే కాకుండా ఎప్పుడులానే ఫస్ట్ నుంచి గూడా అలానే సైకిల్‌లో వెళ్తూ ఉంటాడు. చాలా క్షేమంగా తిరిగి వచ్చేస్తాడు అనేసి అనుకున్నాము. కానీ ఎంత టైం అయినా సరే రాలేదు. అంటే మనము సక్రమంగా వెళ్తున్న అవతల వాళ్ళు గూడా సరిగ్గా వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఏదైనా సరే ఓవర్ స్పీడ్ అనేది చాలా దారుణంగా ఉంది. చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎంత అవేర్‌నెస్ తీసుకొస్తున్నా రోడ్డు ప్రమాదాలు నివారణకై ఎంతో సేఫ్టీ మెథడ్స్ చెప్తున్నారు పోలీసులకి ఎప్పటికప్పుడు. స్పీడ్‌గా వెళ్ళొద్దు, వాహనాలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి, రోడ్డు దాటేటప్పుడు చూసుకొని వెళ్ళండి అని చెప్తున్నా సరే ఏదో ఒక సిట్యుయేషన్‌లో అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక్కడే కొడుకు, ఒక కూతురు, ఒక కొడుకు. మంచి భవిష్యత్తున్న అబ్బాయి ఇలా చనిపోవటం నిజంగా బాధాకరమనే చెప్పొచ్చు. మరో కొంతమంది అంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మనం కోరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. దినేష్ మదర్ అయితే చాలా తీవ్రంగా రోదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొడుకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఏంటి 5 అయినా సరే ఇంకా రాలేదు. వచ్చేస్తాడు కదా! ఎప్పుడు ఎందుకు అప్పుడే స్పెషల్ క్లాసులు రన్ చేసేస్తున్నారా ఏంటని ఈ విధంగా ఆలోచిస్తున్నాను. ఇంకా రాలేదనంటే ఒక చేదు వార్త అయితే నాకు చేరడం జరిగింది. వెంటనే అక్కడ చీపురుపల్లిలోని హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. అక్కడికెళ్ళి చూసుకునేసరికి అప్పటికే నా కొడుకు కోమాలో ఉన్నాడు. అక్కడి నుంచి విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చాము. అక్కడైతే ఆపరేషన్ చేసినా సరే బ్రతకలేదు అని ఆ తల్లయితే తీవ్రంగా రోదిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టించే పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుందని అయితే చెప్పొచ్చు. ఇదైతే సరే అంటే గుద్దిన వెంటనే ఆ వాహనం ఎవరైతే ఉన్నారో టాటా ఏసీ డ్రైవరే తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్‌లో జాయిన్ చేయడం అన్నీ గూడా చేశారు. ఎంత చేసినా సరే ఒక ప్రాణం నిలవలేదని అయితే చెప్పొచ్చు. ఏదైనా సరే ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మరొకసారి సుమన్ టీవీ ద్వారా కోరుకోవడం అయితే జరుగుతుంది. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.